సార్ ఇప్పుడు మీరు అంటున్నారు ఈ మాట దీంతో వచ్చిందండి. సోనియా గాంధీ వైఎస్ అంతిమ దీనికి వచ్చాక ఒక్కసారి ఆమె మెట్లెక్కుతూ విమానం మెట్లెక్కుతూ రోసీని ఇలా పిలవడము పక్క రోజు బ్యాన్ పెట్టడం, రోసీ కాబోయే సీఎం అని అది జరిగింది. అంటే బాడీ అక్కడ చూసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా ఎవరికి తెలియదు. గ్లాస్ కూడా చూసింది పర్టికులర్గా ఆంధ్రజ్యోతి ఇలా పెట్టింది, వేసేసింది, అయిపోయింది. అంటే మీరు మీడియాని తప్పు పట్టుకుంటే నేను అన్నా లేదు, నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మీడియా అందరినీ కూడా వాళ్ళు వెరిఫై చేసి సరిగ్గా చేస్తున్నారా లేదా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మీడియా ఈజ్ అ ఫోర్త్ ఎస్టేట్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ తర్వాత ఫోర్త్ ఎస్టేట్ స్థాయికి మనం మీడియాకి ఇచ్చాం. కాబట్టి మీడియా పారదర్శకంగా ఉంటూ ఎవరు తప్పులు చేస్తుంటే వాళ్ళకు అంటే ప్రజా సమస్యలను బయటికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాలు వాటిని పరిష్కారాలు చూపించే విధంగా మీడియా తీసుకెళ్ళి, మీడియా ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీకి ఎప్పుడు కూడా సపోర్టింగ్గా వెళ్ళకూడదు. ఎందుకంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ రోజున ఆంధ్రజ్యోతి నాడు చూస్తే ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే బడుగులకి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ వీక్ పాయింట్ అన్ని రాసి ఒక దళితుడిని డెలివరీ ఇచ్చారు, అలాంటి కూడా ఈ రోజున విగ్రహం పెట్టడం. అయినా పైన అంబేద్కర్ పేరు రాయడం, కింద జగన్మోహన్ రెడ్డి పేరు రాయడం అని ఒకళ్ళు, అసలు అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి అర్హత లేదు ఇంకొకళ్ళు. అంటే ఇవన్నీ వాళ్ళు రాస్తున్నప్పుడు ఇంకా అది వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. యాక్చువల్గా దే షుడ్ అనలైజ్. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కరప్ట్ అయితే ఏమవుతుందంటే సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు నిర్వహించాల్సిన బాధ్యతలు ప్రజాస్వామ్యంలో వాళ్ళు నిర్వహించాలి. ఆ నిర్వహించకుండా కొద్దిగా అటు ఇటు మారితే ఏమవుతుందంటే ప్రజలకు సరైన విషయాలు తెలియవు, ప్రజల మీద ఒక పార్టీని రుద్దడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే సంతులనం దెబ్బతింటుంది, బ్యాలెన్స్ విల్ బి లాస్ట్. అసలు అంబేద్కర్ ఆ స్టాచ్యూ దాని విలువ గొప్పతనం పోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందో దళితులకి ఒక వర్షం ఇందాక ఎక్కడ చూసారు క్లిప్పింగ్, 4,000 చిల్లర దాడులు దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగాయని ఇంకొక వర్షం. ఈ 2 కొట్లాట జరిగిపోయింది. అక్కడ విగ్రహము, దాని యొక్క ఆవిష్కరణ, దాని స్ఫూర్తి అయిపోయింది. ఇలాంటి ఒక మీడియా వాతావరణాన్ని ఎలా అంటారు చేయాలి? బేసిక్గా ఏంటంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, తర్వాత వాళ్ళు చేయాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే మన సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్రతి మీడియా ఛానల్లో వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది అనలైజ్ చేసుకుంటే అప్పుడు దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మీరు ఫలానా వ్యక్తి ఇలా పనిచేయాలి, ఫలానా ఆఫీసర్ ఇలా పనిచేయాలని మీడియా కోరుతున్నప్పుడు ప్రజలు కూడా మీడియా ఇలా పనిచేయాలని అనుకుంటారు కదా, అనాలి కదా. మరి అది కూడా మీడియా కూడా దాని వాటి గురించి చర్చించాలి. అదర్వైజ్ ఏమంటే క్రెడిబిలిటీ పోతుంది. సార్ మీడియా విషయానికి వస్తే మీ మీద కూడా మీడియా పరంగా కొన్ని విమర్శలు ఉన్నాయి. వాస్తవం ఒక సమయంలో జగన్ ప్రతి అప్డేట్ ఆయన విచారణలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎల్లో మీడియాకు వెళ్ళిపోయేది. మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అయితే మీ వెనకాల తిరిగినట్టుగా రాసింది ఒక కామెంట్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే జాయింట్ డైరెక్టర్కి సిబిఐలో ప్రెస్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అథారిటీ ఉంది, పవర్ జాయింట్ డైరెక్టర్కి ఇస్తుంది. మీడియా వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి మా ఇన్స్పెక్టర్ని వాళ్ళని ఫోన్లు చేసి విసిగిస్తుండేవాళ్ళు. కాబట్టి నేను చెప్పాను ఏదైనా ఇంపార్టెంట్ ఇది ఉంటే మీకు చెబుతాను, అందరికీ చెప్తాను. సో అప్పుడు చేసేవాడు. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. సో అందులో ఏంటంటే ఎప్పుడైతే ఒక రాజకీయ ప్రత్యర్థులు ఉంటారో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఈ విధంగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అదే జరిగింది. సో తథ్యం ఏమీ లేదు, అందరికీ సమానంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి ఉన్నారు కాబట్టి ఒక పర్టికులర్ మీడియా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ విధంగా రాయడం అన్నది జరిగింది. అందులో దెర్ ఇస్ నో రియాలిటీ. పట్టించుకోలేదు. ఎందుకంటే వెన్ వీఆర్ క్లియర్, వెన్ వీఆర్ ఆన్సరబుల్ టు అవర్ కాన్షియస్, మనం మన అంతరాత్మకి సమాధానం చెప్పుకునే స్థాయికి మనం ఉంటే ఈ మిగతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అంటాడు అసలు జగన్ మీద పెట్టినవన్నీ పిచ్చి కేసులు, వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎక్కడో నా ఫోన్లో ఉంది. అసలు ఏంటి మీ అనలైజేషన్? కోర్టు ఇచ్చింది అది, సుప్రీం హైకోర్టు ఇచ్చిన కేసు అది. కొంతమంది కంప్లైంట్ చేయడము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రెడ్ పిటిషన్ వేయము, హైకోర్టు వేయడం, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ చేసిందో అది కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మ్యాటర్స్ కోర్టులో ఉన్నాయి. కోర్టు డిసైడ్ చేస్తుంది ఏంటి ఎలాంటి కేసులు ఏంటి అన్నది కోర్టు విల్ డిసైడ్. ఒక సమయంలో మీరు కూడా ఎక్కడో ఒక కామెంట్ చేశారు, 1,00,00,000 కోట్లు అంటారు ఏంటి అంటే మీరు వెంటనే లేదు దాన్ని. అందులో నేనున్నంత వరకు ఎంత ఇది ఉంటుందో ఆ ఫిగర్ చెప్పాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని రాజకీయ నాయకులు వాళ్లకు ఫేవరబుల్గా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనున్నంత వరకు ఎంత
దీని గురించి చార్ట్ షీట్ వెళ్ళాలో మేబీ ఆ ఫిగర్ గురించి మాట్లాడచ్చు, మేబీ ఉండొచ్చు. జ్ఞాపకాలు కానీ ఆ చాప్టర్ కానీ అవన్నీ అయిపోయినట్టు. జ్ఞాపకాలు అంటే ఏంటంటే అది డ్యూటీ, దట్ వాజ్ మై డ్యూటీ, అది చేశాను వెళ్ళిపోయాను. థ్రెట్ అంటే నాకు లెటర్స్ వస్తుండేవి, థ్రెటనింగ్ లెటర్స్, మిమ్మల్ని చంపేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తాం, అవి నేను ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పేవాడిని. ఈ విధంగా లెటర్స్ వచ్చాయి. ఒకసారి రక్తంతో రాసిన లెటర్ కూడా వచ్చింది, మీరు ఇంతకుముందు 2-3 లెటర్స్ రాశారు, మీరు పట్టించుకోలేదు, ఇది మా రక్తంతో రాస్తున్నాం వాడి జాగ్రత్త అని. సో దాన్ని కూడా మళ్ళీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించి వాళ్ళు ఏదో సెక్యూరిటీ అది ఇచ్చేవాళ్ళు లాగా. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది జాబ్ అంతే. సార్ మీరు ఐపీఎస్ ఆ ట్రైనింగ్ దానిలో మీరు రావడం తేవడం ఒకటి ఉంటుంది, పర్సన్గా మీరు ఒకటి ఉంటారు. ఒక పర్సన్గా ఇలాంటి ఒక వైబ్రెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నప్పుడు దానికి మీ రియాక్షన్స్ కానీ ఇవి ఎట్లా ఉండేది? జనరల్గా ఏంటంటే ఐ నెవర్ గెట్ అటాచ్ టు ఏ పర్టికులర్ డ్యూటీగా చేస్తున్నాం అంతే. ఆ డ్యూటీ నాకు మీకు ఆ సమయంలో ఆ కుర్చీలో మీరు కూర్చున్నారు కాబట్టి ఆ డ్యూటీ ఏది చేయాలో చేయాలని, దాన్ని ఐ నెవర్ యూస్ టు క్యారీ హోమ్, ఇంటికి కూడా తీసుకెళ్లేవాడిని కాదు. ఆ అటాచ్మెంట్ కూడా ఏమీ ఉండదు ఈ కేసు వల్ల, ఏమీ ఉండదు. అందుకనే భగవద్గీత అదే చెబుతుంది, యూ హ్యావ్ అటాచ్డ్ డిటాచ్మెంట్. పని చేస్తున్నంత వరకు 100% ఆ పని చేస్తుండే, వన్స్ అది అయిపోయిన తర్వాత గెట్ డిటాచ్. మీరు ఐపీఎస్గా మీరు మాట్లాడడము ఓకే సార్, చాలా మీకు మీరు ట్రైన్ అవుతారు, వెల్ ట్రైన్డ్ అయ్యాకే మీరు వస్తారు. ఒక వ్యక్తి ఒకటి ఉంటాడు లోపల, ఆ వ్యక్తికి ఏమి మనోభావాలు కానీ భయాలు కానీ ఆందోళన కానీ వాటిని ప్రదర్శించడం కానీ ఇక్కడ అలాంటి ఏం సంఘటన? అలాంటి సంఘటనలు ఏమి జరగలేదు కూడా, ఎందుకంటే సర్వసాధారణ వ్యక్తిగా ఉన్నారు. నా ఇంట్లో మాకు ఇచ్చిన సంస్కారము, ధైర్యం, మా స్కూల్లో మాకు ఇచ్చిన సంస్కారం, మా గురువులు ఇచ్చిన జ్ఞానం, సో వీటితోనే వ్యక్తిగా క్యారీ అవుతూ ఉంటాను. కాబట్టి ఇటువంటి వాటి ప్రభావాలు పెద్దగా అనిపించేవి కాదు. ఓవరాల్గా మీ కెరీర్లో ఐపీఎస్ కెరీర్ అంటే రియలిస్ట్, ఏదో 100లో ఒకడు కదా. ఆ కెరీర్లో మీరు నిజంగా బాగా ఇది చాలా పెద్ద టాస్క్, నేను భలే డీల్ చేశానని కానీ, మరి ఇది నేను చేయగలనా లేదా అని ఒక ఇంటెన్షన్ లోన్ కావడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి? చాలా ఇన్సిడెంట్ జరిగాయి. ఒకటి, మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు నేను మా రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావడంలో నేను ప్రధానమైన పాత్ర పోషించాను. తర్వాత ఒక జిల్లాలో రైల్వే లైన్ రావడానికి నేను ప్రధానమైన పాత్ర పోషించాను. కాబట్టి ఆ టైంలో నేను అనుకునేవాడిని, నేను ఒక ఎస్పీగా పనిచేస్తున్నాను, ఇది నేను చేయగలనా, ఇది నా చార్టర్ ఆఫ్ డ్యూటీస్లో ఉందా లేదా అనుకుంటే, బట్ చార్టర్ ఆఫ్ డ్యూటీస్ నేనంటే పబ్లిక్ సర్వీస్ ఈజ్ చార్టర్ ఆఫ్ డ్యూటీ, ప్రజా సమస్యలను తీర్చడానికి ఈ సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధించాను. ఎస్, నేను తీసుకున్నాను. నేను ఇంటర్వ్యూన్ అవుతాను దీంట్లో, వెళ్ళేసి వీళ్ళు నిజంగా రైతులు బాధపడుతున్నారు, ఇది ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి వచ్చారు, చర్చలు జరిగాయి, వాళ్ళకి కావాల్సిన రేట్ వచ్చింది, బ్రహ్మాండంగా రైతులు ఆనందించారు. ఇంకొక చోట రైల్వే లైన్ లేదు, ఆ రైల్వే లైన్ గురించి రైల్వే మినిస్టర్తో మాట్లాడి అక్కడ పథకం చేసి 2 సంవత్సరాల్లో ఆ మొత్తం ట్రాక్ అంతా కూడా బ్రాడ్ గేజ్ చేయించి ఒక మీటర్ గేజ్ ట్రైన్ తిరిగే చోట ఈరోజు ఆల్మోస్ట్ 100 ట్రైన్లు తిరుగుతుంది. సో ఆ విధంగా చేయడంలో కూడా చేసి, కాబట్టి ఇటువంటి అంశాల్లో ఎప్పుడైతే ప్రజలకు సంబంధించిన అంశాలు ఉంటాయో ఆ అంశాలలో మనం చేయగలమా అన్నది ఒక్కొక్కసారి అనిపించగా మనం చేయగలం అన్న ధైర్యంతో వెళ్ళిపోయాను, సాధించగలిగాం. మీరు ఫేస్ చేసిన భయంకరమైన నేరస్తుడు, క్రూకుడు, వీడా అని ఒక ఎవరైనా పర్సనాలిటీ తగలడం? ఒకతను నా మీద ఫైర్ చేశాడు. నేను అకోలాలో పనిచేస్తున్నాడు, అకోలా అని మహారాష్ట్రలో ఒక పెద్ద క్రిమినల్. అక్కడ ఒకరోజు నైట్ రౌండ్ చేస్తున్నప్పుడు రాత్రి ఏదో అక్కడ ఒక బార్ అండ్ రెస్టారెంట్లో ఏదో గొడవ జరుగుతుంది అని చెప్తే వెళ్తే ఇతను ఉన్నాడు, ఎత్తుకొచ్చేసి బండిలో తీసుకెళ్తున్నాం. అతని దగ్గర ఒక చిన్న వెపన్ ఉండేది, అది ఆ హడావిడిలో అతన్ని ఎత్తి గొడవ చేస్తున్నాడు, తీసుకొచ్చాం. అప్పుడు అతను తీసి ఫైర్ చేశాడు నా మీద. ఫార్చునేట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది జస్ట్ సర్వీస్లో అప్పుడే జాయిన్ అయ్యాను. దిస్ హ్యాపెండ్ సమ్వేర్ ఇన్ 93. నేను 90లో జాయిన్ అయ్యాను. అంటే ట్రైనింగ్ అయ్యి ఫస్ట్ ఛార్జెస్, సెకండ్ ఛార్జ్లోనే ఈ విధమైన సంఘటన జరిగింది. తర్వాత లష్కర్ ఈ తోయిబా అని ఒక సంఘటనలో ఒక సుమారు 23 మందిని అరెస్ట్ చేయగలిగాం. భారతదేశంలోనే ఆ టెర్రరిజం ఉన్న ప్రాంతాలు, కాశ్మీరు ఈ ప్రాంతాలు కాకుండా ప్లెయిన్ ఏరియాలో ఇంత పెద్ద ఆర్మ్స్ సీజర్, సుమారుగా 16 AK-47 రైఫిల్స్, సుమారుగా ఒక 500 kgల RDX, ఒక 5000 గ్రెనేడ్స్, వీటన్నిటిని సంబంధించిన ఒక గ్యాంగ్ని మేము బస్ చేయగలిగాం యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో ఉన్నప్పుడు. సో ఆ తర్వాత వీళ్ళంతా చూస్తే టాప్ లెవెల్ టెర్రరిస్ట్ వీళ్ళంతా. సో వాళ్ళందరినీ తీసి వాళ్ళందరికీ కన్విక్షన్, ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు. సో ఇది ఇంకొక గొప్ప అనుభవం మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు.
ఓవరాల్గా మీరు చాలా హోదాల్లో పనిచేస్తుంటారు ఐపీఎస్ కానీ సరే పాలిటిక్స్ అనేది సపరేట్ సబ్జెక్ట్. వీటిలోనే మీకు ఎక్కువ ఇది టాప్ ఎడ్జ్లో ఉంది అనిపించింది ఏ విభాగాల్లో ఉన్నప్పుడు అనిపించింది ఇది చాలా టిపికల్గా ఉంది? కానీ ప్రతి విభాగంలో కూడా మనం చేయడానికి బ్రహ్మాండమైన స్కోప్ ఉంటుంది. ఓకే ఓకే. ఈవెన్ నేను మామూలుగా ఈ కమాండెంట్ అంటారు, ఇప్పుడు ఏపీఎస్పీ ఉంటుంది కమాండెంట్, అదేంటంటే జనరల్గా సైడ్లో ఉండొచ్చు అని, కానీ మ్యాక్సిమం వర్క్ చేసింది నేను అప్పుడు ఉన్నప్పుడు చేశాను. ఒక బెటాలియన్ కమాండెంట్గా చేయాల్సిన పనులు ఒక స్టాండర్డ్ ఒకటి సెట్ చేయగలిగాం. ఎందుకంటే ప్రతి పోస్ట్ కూడా ఛాలెంజింగ్గానే ఉంటుంది అందులో చేయాల్సిన. ఫర్ ఎగ్జాంపుల్ థానేలో జాయింట్ కమిషనర్గా ఉండేవాడు. థానే ఏరియా అంటే ఇట్స్ ఎ నొటోరియస్ ఏరియా, అక్కడ అన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ కూడా ఆ పనిలో కూడా చాలా అనుభవాలు వచ్చాయి. అక్కడ కూడా ప్రజలతో కాంటాక్ట్, ఎప్పుడైనా కూడా ప్రజలతో కలిసి ఉండేవాడిని. నాకు ప్రజలంటే ఇష్టం, నా వీక్నెస్ పీపుల్. కాబట్టి ఈవెన్ నేను ఖాకీ వేసుకున్నా కూడా ప్రజల్లోనే ఉండేవాడిని. సో ఆ విధంగా వాళ్ళ సమస్యలు తెలుసుకునేవాడిని. చిన్న విషయం జరిగినా కూడా వెళ్ళిపోయేవాడిని. దాంతో ఏమైందంటే మనం ఎప్పుడైతే అక్కడికి వెళతామో ప్రజలకు మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ తర్వాత పెద్ద విషయాలు జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. లేదు నేను కూర్చొని ఆఫీస్లోనే కూర్చుంటానంటే అక్కడ విషయాలు మనకు తెలియదు అవో. కాబట్టి బీ ఇన్ పబ్లిక్ అంటాను నేను ఎప్పుడు కూడా. నాతో పాటు ట్రైన్ అయిన ఆఫీసర్స్ కూడా చెప్తాను, మనం వీఆర్ ఫీల్డ్ ఆఫీసర్స్, మనం ఫీల్డ్లో ఉండాలి. ప్రజా సమస్యలను బియాండ్ కూడా మనం సాల్వ్ చేయగలిగాలి. స్కై ఈజ్ ది లిమిట్. స్కై ఈజ్ ది లిమిట్. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనం చేయగలము. ఆ విధంగా మనకు ఆ మైండ్ ప్రాసెస్, ఆ మైండ్ థింకింగ్ ఆ విధంగా ఉండాలని చెప్పి ట్రైన్ చేస్తాం.